ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఆర్టీసీ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం, ముఖ్యంగా 50 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు గాల్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా చంద్రగిరి అదేవిధంగా మండలం ఐతోల్పల్లి జాతీయ రహదారి పైన ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట. ఇక బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్న ఆర్టీసీ బస్సు కంటైనర్ని అయితే ఒక్కసారిగా ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మందికి పైగా గాయాలైతే కావడం జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా అదేవిధంగా చంద్రగిరి మండలం అగరాల సమీపంలో ముందు వెళ్తున్న గ్రానైట్ లారీని ఆర్టీసీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలై బస్సులో దాదాపు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఘటన జరిగింది. ప్రమాద సమయంలో దాదాపు అందులో 48 మందిగా ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు, దాదాపుగా 50 మంది. సో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని క్షతగ్రస్తులు ఇక రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారన్నమాట.